తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగిన ఉమ్మడి రాగమే అందుకుంటా ఉన్నారు. అలా తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన వారిని ఎంచుకున్నట్లయింది. ఆ అనుభవం ఆదిలోనే కేసీఆర్ కు ఎదురైంది. అయినా ఆయన ఆ దారి మానుకోలేదు. జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి సంతోష్ రెడ్డి అనే నిజామాబాద్ జిల్లా నాయకుడిని మంత్రి చేస్తే ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఒకప్పుడు ఎంపీగా పనిచేసిన నాయకుడిగా విజయరామారావును తెచ్చి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే ఓడిపోయారు. బీఆర్ఎస్ కు దూరం అయ్యారు. బండారు ఇంకా అట్లా మనం చూసుకున్నట్లయితే చాలా మందిని కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. మరి ఏమైంది? వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో ఉన్నారంటే లేరు కదా, వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినారు. ఇంకొకటి ఇక్కడ ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడుకుందాం. 2014 ఎన్నికల సమయంలో రాజకీయం అయిపోయింది అనుకున్న తుమ్మల నాగేశ్వరరావును ఆసుపత్రిలో ఉంటే పరామర్శించి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, మంత్రిని చేసిండ్రు. పాలేరు ఉప ఎన్నికల్లో నిలబెట్టి మళ్ళీ ఎమ్మెల్యేని చేసిండ్రు. ఆ నియోజకవర్గంలో తొలి ఎత్తిపోతల పథకం పూర్తి చేశారు. తొలి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసిండ్రు. అయినా తుమ్మల ఓడిపోయారు. కానీ ఏమైంది? తనకు అన్యాయం జరిగిందని చెప్పి పార్టీలకు వెళ్ళిపోయినారు. గిట్లా నమ్మితే గిట్లా పార్టీలకు వెళ్ళిపోతా ఉన్నారు. గిట్లున్న ముచ్చట.